హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం ఒక న్యూ గేమ్ ప్లే సిరీస్ నేమ్డ్ మ్యాడ్ అవుట్ 2 అనమాట. అమ్మాయ గైస్, ఇది చాలా మంచి గేమ్ అనమాట. 0.91 GB కానీ వర్త్ ఇది. సో ఇదొక రియల్ లైఫ్ గేమ్ గైస్. నేను ఇది ఆడాను. సో ఆన్లైన్లో చాలా వరకు ఆడాను అనమాట. ఇది ఆల్రెడీ ఎలాగో వీడియో కదా అని చూపిస్తాను. ఒకసారి ఆడండి. ఎంత ఖర్చు పెట్టాను గైస్ నేను. ఓడి అమ్మ 26,000 గైస్. 26,000 30,000 ఇచ్చారు నాకు స్టార్టర్లో. 26,000 నేను అందులో ఖర్చు పెట్టానంటే ఆన్లైన్లో గ్రేటే. నా మొబైల్ ఓహో నాకు ఆల్రెడీ 2 ఒక బార్ ఒక బైక్ ఇచ్చాడు. బైక్ చేపించుకున్నాం కదా బాబు. రే 1,000 ఏంట్రా? ఓయ్ ఎక్కడరా? ఓకే, ఇంకా చాలా స్లోగా అవుతుంది. అరే నేను మిమ్మల్ని ఏం చేయదురా. రే ఎందుకు వచ్చారా పోలీసులు? గైస్ అరే ఒక యాక్షన్ ఉందా సరిగ్గా ఇంతలో డెలివరీ అయ్యేలోపు షార్ట్ గన్. ఓడి అమ్మ, అదే ఎవరైనా షూట్ చేస్తుంది. గంగన కొడుకు వెళ్ళినా అది అబ్బాయి అమ్మాయి తేడగల. సో మళ్ళీ బ్యాక్ చచ్చిపోతాను వేసి నేను. ఆ బతుకు అయిపోయింది. నాకేం తెలదు. రే నాకేం తెలదు. రే ఏంట్రా ఎవరైనా పట్టించుకుంటారా? 2 stars పన్నా. ఓడి అమ్మ ఇల్లేంటికి ఇలాగున్నారు. మంచిదైతే 2 stars పని గైస్. ఒకే దెబ్బకి ఒక్క షాట్కి ఒక్క బుల్లెట్కి అయినా ఎవరేం పట్టించుకోవట్లా. ఓకే బ్లింక్ అయిపోతుంది. రా కార్ ఆర్డర్ పెట్టింది. నేను పెట్టింది బైక్ కదరా. పోయి ఉరమ్మ నిజంగా చెప్తున్నాను. ఈ గేమ్లో అయితే మనకైతే కొంచెం మనీ అయితే అరేంజ్ చేయాలి. రియల్ లైఫ్ సిమ్యులేటర్ లాగే. మనం ఎప్పుడు ఆడలేదు. రే పొట్టు డొక్కులో గారు ఏంటి ఇంత స్పీడ్? ఓడి అమ్మ ఏంటి అసలు ఎంత స్పీడ్ అమ్మ. డ్రైవర్ చాలా కష్టం బా. రిపేర్ చేయించాలి గైస్. రిపేరింగ్ సార్ నిజంగా డ్రైవింగ్ కాదులే. అయిపోయింది గైస్, నా బతుకు అయిపోయింది. నార్మల్గా మ్యాప్ అయితే ఓపెన్ చేద్దాం. వద్దురా నాకు ఏ లొకేషన్ వద్దురా. వెళ్దాం ఒకసారి. రిపేర్ షాప్ ఎక్కడైనా ఉందామో చూద్దాం ఒకసారి. ఆగండి. నాకు ఇల్లు ఉన్నాయా? అయితే మనకు అది రిచ్ కాలమే. బ్యాంక్ చేయాలంటేమో 4 ఉన్నాయి. రెస్టారెంట్కి అవసరమా? రిపేర్కి వెళ్దాం. ఆడంత తీసుకుంటాను. నాకు నిజంగా కొత్తగా వేసి గేమ్. నేనంటే ఆన్లైన్లో ఆడాను కాబట్టి లైట్గా అలవాటు అయింది. కానీ అసలు నాకు ఇంకా డ్రైవింగ్ అలవాటు అవ్వలేదు. ఈ బొడ్ల కార్ అని తెలిసిన షాప్గా కొంచెం గ్లిచ్ అయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. మళ్ళీ అదే వచ్చేసాను. సో కొంచెం ల్యాగ్ అవుతుంది అనమాట గేమ్. అందుకే ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేసి వస్తే ఇక్కడికి వచ్చింది మనం డైరెక్ట్ స్పానింగ్. ఓకే మనం స్టార్ట్ చేసిన ఇక్కడ ఏం కదా. నాకు ఈ మొక్క తెలిస్తే ముందు చేద్దు. నేను కొన్ని దూరంలో అయితే నేను కనీసం PC గేమ్స్ కూడా ఆడతాను. ఒకవేళ దొరికితే ఉంటే కుదిరితే ఆడతాను. మరి కుదరకపోతే నేనేం చేయాలి? ఒబ్బా ఇది రాయలేరా అమ్మా. మరే ఇప్పుడు నేను డ్రగ్లో ఇల్లు కానీ ఇది బెటర్ కదా గైస్. ఒరే నేను చేయకండి అసలు. 123 meters. నాకు డ్రైవర్ చచ్చిపోతే పోలీసు వచ్చి జైలు వేస్తారు. ఇంక మామూలుగా వేరు మనకు పెడతారు. ఇంకా ఇదేంటి ఆఫ్ రోడ్లోకి ఎందుకు వెళ్తుందిరా? ఇది కంప్లీట్ ఏమైనా ఇల్లీగల్ ఏంటి? రిపేర్ సెంటర్ అనుకోని వస్తుంది. ఏంటి ఇది? జాబులకి ఇచ్చా హాలిడే అయినప్పుడు నేను ఎక్కడికి వచ్చాను గైస్. అసలు ఏంటిది? ఏ షాప్ వేసుకుని బయటికి పోదా? ఏ షాప్ గైస్? బ్రేక్ మనకు అసలు అర్థం కావట్లేదు. అది రిపేర్ కార్ అయిందా? అయిపోయింది గైస్. ఇంకా అతను ఎక్కడికి వస్తాను నేను.
నా సింబల్స్ కూడా అమ్మ నాకొద్దు రే నాకొద్దు. సో గైస్ ఈ యొక్క వీడియోకి అయితే అడ్జస్ట్ అయిపోయింది. వాయిస్ కొంచెం మారుద్ది అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే వచ్చేసి ఎందుకంటే నాకు కోల్డ్ అనమాట, కోల్డ్ అందుకే రావట్లేదు. ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేద్దాం సైడ్కి. ఓకే అక్కడే అడిగాను షూటింగ్ ఏరియా సన్స్ ఏరియా. ఓకే ఏంటిది షూటింగ్ రేంజా? ఓకే ఓహో ఇక్కడ చూపిస్తుంది కింద, నేను చూసుకోవట్లేదు కదా. వద్దురా బాబు చాలు చాలు. అమ్మ గైస్ ఇంత ఉంది గైస్. ఇక్కడ అక్కడికి వెళ్దామా గైస్? అక్కడ దగ్గర ఏమైనా ఉందా అసలు? ఎక్కడన్నా బుక్ బ్లింక్ అవుతుంది ఏంటి గైస్? మార్కెట్ వెళ్ళామనుకోండి. ఊరే నాకేం తెలదు. సరే మార్కెట్ ఏమైనా చూద్దామా గైస్? మనకి ఎలాగో మనకి ఎలాగో తెలీదు. ఇప్పుడు గన్ను పట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇందులో సివిల్లోకి రా ఆఫ్లైన్లో రే 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 నీకేమన్నా గైస్? గురి బాబు అదే ఆపరాదే వద్దులే గైస్, మనకి అంత స్టోన్ వద్దు. పోలీసులు గట్టిగా తిరుగుతున్నారు గైస్ ఇక్కడ. ఇది ఏంటి రాంగ్ రోడ్డు తీసుకెళ్తున్నాను. ఓహో సైడ్కి ఆపాలా లేకపోతే లోపలికి ఆపాలా? ఎందుకన్నా మంచి సైడ్కి పాస్ చేద్దాం. అసలు లోపలికి వెళ్దాం అక్కడ గైస్. రే నా కళ్ళ ముందుకేసి ఇదంతా ఈయన కొడుకుని. ఇక్కడ ఎంత పెద్ద ఫైట్ జరుగుతున్నా ఎవరు ఏం ఇక్కడ లేరా? ఎలా సరాకి సంబంధం లేదు. కొడుతున్నాడు కేసాడు ఈయన కొడుకుని పోలీసు వేయరాదే. గంతి పోలీసు గంతి అది చంపేసిండు. డైరెక్ట్ చంపడం డైరెక్ట్ ఎన్కౌంటర్లేనా? జైలు తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఏమన్నావు గైస్ ఇక్కడ? ఫస్ట్ పర్సన్ వీడియో చూద్దామా? అలాగే కెమెరాస్ ఉంది కదా. ఓకే పోలీసు వాళ్ళు కూడా చూపిస్తాను. రే బయట తెచ్చుకున్నాను సార్. ఇది ఇంట్లో హౌస్ మన దగ్గర ఏ హౌస్ ఉంది మనకి? హౌస్ వాళ్ళకి వచ్చి నాకు ఇది నిజంగా మ్యాప్ తెలీదు, అదే అలా మార్కులు పెట్టుకుంటున్నా. ఎగ్జిబిషన్కి వెళ్దాగానే వద్దు. ఓకే సీట్లు కూడా ఇంటీరియర్ పెద్ద బాగాలేదా? వెనక్కి పద. ఇది బెటర్ కదా గైస్? నాకు ఈ గేమ్ ఈ ఆప్షన్ కూడా. ఓకే ఆగవు ఓకే. ఓహో షటిల్ వచ్చా? మరి తిరిగి వెళ్తుందిరా. బైక్ మీద కూడా ఆప్షన్ ఉంటుందా? ముందు ఈ కార్ ఏంటంటే ఎగ్జిబిషన్ బైక్ మీద వెళ్దాం. నైట్ అయిపోయినట్టు ఉంది గైస్. ఇది దగ్గర ఉందనుకున్నా. ఎంట్రీ ఎంత దూరం ఉంది? ఓకే వచ్చాం. ఓకే అంత నా బేస్ అయితే మాత్రం నా పిల్లలు ఉంటుంది. అయిపోయాను. స్కూటర్ చేయించుకుందాం ఆగండి. అప్పుడు ఉండదు ఏంట్రా అది. $1000 వేస్ట్. అరే బాబు ఏదోటి ఏమన్నా అసలు ఏంటి ఇది? అసలు ఏమన్నా తిండి సగం ఏమో స్ప్లెండర్ లాగా ఉన్నాయి, ముందు నుంచి చూడడానికి ఏమో కొత్త వర్షన్. అసలు దీని పేరేంటారా? సారీ బ్యాక్ వచ్చేసి థర్డ్ పర్సన్ వీలోకి వచ్చి. ఓకే ఇది మళ్ళీ కొత్త కెమెరా యాక్షన్. రే బాబు రే పడిపోయామంటే అలా పడిపోయామంటే దీనికా ఫ్రిడ్జ్ కార్ ఏంట్రా? రే వాట్ ఈజ్ వెదర్ చేంజ్? ఎగ్జిబిషన్ పెట్టుకుందామా? ఎగ్జిబిషన్ ఎక్కడది? ఏంటి ఇది? ఐ లిటరల్లీ లవ్ దిస్. నిజంగా అదిరిపోయింది అనమాట గ్రాఫిక్స్ క్వాలిటీ అని. రే మరీ GTA 5 అంత కాదు కానీ బాగుంది. నేను ముందు ఎలాంటి ఎప్పుడు ఇలాంటి గేమ్స్ అన్నా కలిసి నేను ఖచ్చితంగా GTA 5 కంపేర్ చేస్తాను. దట్ సంబంధం లేదు. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. దిగు అది కొడతాను ఇప్పుడు వచ్చి. ఓకే కొట్టరారా? అరే బాబు నాకేం తెలుసు. దట్ ఓపెన్ వెహికల్. నేను ఇలా కూడా లాక్ చేయొచ్చా? జేడీలు ఎక్కడ ట్రై చేద్దామా?
వెళ్దామా అంటే ఆప్షన్ ఏమన్నా ఉందా గైస్ ఇందులో? మీలో ఎంతమంది ఇది గేమ్ వద్దులే ఇరుక్కుపోయాం గైస్. కొంచెం దాకుందా ఇందాక సూపర్ మార్కెట్ అది లోపలికి వెళ్ళడం కొనట్లేదు. నాకేంట వద్దు, నాకేం కాదు. ఆపరా ఆపకుండా నాకు కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది. నా ఊరు నాకు సౌండ్ వస్తుంది. ఏంటది? ఏంట్రా అది? ఓహో, టాస్క్ కంప్లీట్ చేస్తే మనకి ఇస్తారా? 5000 గోల్డ్ వచ్చేసింది. గోల్డా? మరి రియల్ లైఫ్ నాకు గోల్డ్ ఎక్కువ 7400 వెళ్ళింది. పర్లేదు, అది వస్తే తెల్లారిపోద్ది. ఇంకా ఒకటే దూరం అంతే. ఒక్కడ ఓకే, డైలీ టాస్క్స్ ఉంటాయా? సరే తెల్లారిపోద్దు. కానీ ఒకసారి ఆగా మన ప్రొఫైల్ పేరు మార్చుదాం. దీనికి కూడా ఫస్ట్ అడుగుతానంట కమ్మ తీసి ఏమని పెడదాం. సెన్సిబుల్ ఎలా మన ఛానల్ పేరు కాబట్టి ఓకే, మినిమం అంత ఉండాలా? అప్లై. ఇప్పుడు కట్టి పడచ్చు. నాట్ ఏ క్లాన్ నెంబరా? క్లాన్ ఓ మై గైస్, నాకు వద్దులేండి ఇవన్నీ. స్మాల్ షర్ట్స్ ఇది బాగుంది. అవైలబుల్ ఐడియా మీద నాట్ అవైలబుల్ ఎట్ రమ్మ క్యారెక్టర్ వద్దులే, బాయ్స్ బెటర్. సో ఇది ఎలాగ ఉంటుంది గైస్? నాకు డౌట్ దీని మీద. ఓకే, బెస్ట్ కూడా సింగిల్ ప్లేయర్ వెళ్ళిపోదాం. అవును, నేను చెప్పడానికి ఉంటుంది. ఒకసారి ఆగను గైస్. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంటే అదా ఇది రేస్కి. వద్దులే, ఇదేంటిది? స్కిల్ టెస్ట్ అంట, మనకు వద్దు. ఇదేంటిది? యాడ్స్ హౌస్ వల్ల పోదాం. అవును, మన దగ్గర ఇంకేముందిరా? మన దగ్గర హౌస్ 18 మీటర్స్, 331 మీటర్స్, ఇది 398 మీటర్స్. ఇంకా ఇదంతా బాబు. ఈ రోడ్ నుంచి వెళ్దా? ఈ రోడ్ నుంచి వెళ్దా? అవదా? మనకి ఇదే దగ్గర. ఇంకా లొకేషన్ పెట్టుకుని పోవడమే డైరెక్ట్. నాకు నచ్చింది వేసింది, నాకు అన్నిటికీ నచ్చింది ఈ బైకే. ఇది కామెడీ కొత్తగా వేసి నిజంగా చూడడం. మీకు నాకు సౌండ్ లేదురా. కొడతాడు కొడతాడా? అడు కొట్టడం కొట్టాడు గైస్. ఆగరా ఆగరా, తెలుసుకొచ్చుదా అనుకోను. దిగుతుందా? దా నువ్వు వచ్చేలా పెక్కని చేసేస్తాను నేను. దారా. ఓకే, కొంతమంది కొడతారు, కొంతమంది పాడిపోతారు. డబ్బులు ఇస్తావా? చెప్పు, ఇస్తావా బాబు? స్టార్ గైస్, నేను జంప్ చేయాలి కంచి. మీరు జంపు. ఓకే, పోయింది గైస్. కొట్టడానికి వచ్చారా? డైరెక్ట్ కార్పొరేషన్ ఇచ్చేసాను. 4005 కూడా అలాగే ఉంటుంది. అంటే నేను చూసాను. ర్యాలీ హార్జన్ ఆడదామంట గైస్. ర్యాలీ హార్జన్ మొబైల్ ఉంది, 4000 లేదు కానీ ర్యాలీ హార్జన్ ఉందన్నమాట. ఓకే, మీ రెస్పాన్సిబిలిటీ దీని మీరు ఇచ్చిన ఒకటే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే చాలా మంచి. ఓహో, మర్చిపోయి ఇది మాది. అలాగా ఒక్క దెబ్బకి ఒక్క వేసి 61 వెళ్ళిపోతుంది. అయ్యా చూద్దాం. ఓ పికప్ గట్టిగా అవుతుంది ఫస్ట్ది. ఇదైతే ఫస్ట్ ఇది నా హౌస్. సరే ఎలా ఉంటుంది మా హౌస్లో? లోపలికి వెళ్ళాక ఉంటుందా? సెట్ అప్ యువర్ హౌస్ హియర్. ఈ ఎంట్రీ రేట్లు ఓహో నాకు చాలురా నాకు మరి.
ఫైటింగ్ డాగ్స్ ఏరియా కూడా ఎందుకురా నాకు ఇంకా రావట్లేదు. అంటే రే రే ఇంకేమైనా ఉందా ఇది అసలు రీ కాదు రేట్లు కూడా ఉన్నాయి. ఒకటి ఎంత ఉందో గైస్ నిజంగా అక్కడ ఉన్న రేట్కి అక్కడ ఉన్న అవునా నేను డైమండ్స్ ఖర్చు పెట్టేసాను గైస్ 10 ఉంటే. రే డిఫరెంట్ టైప్స్ నాకు ఇందులో కూడా ఒడియమ్మ మర్చిపోయింది గైస్ చూసి. ఇంకా అంటే రాత్రంతా కాలక్షేపం చేస్తూ కూర్చోవాలా నేను పోదామా గైస్ ఒకసారి. ఓహో నాకు అర్థమైంది గైస్. ఇది అంటే ఇది ఇప్పుడు మనం కొనుక్కోవాల్సిన స్థలాలు గైస్. ఇది అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న స్థలాలు మనం కొంటే కొనొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కొనేసుకుంటాం. రే అంటే మనం ఎక్కడికి వెళ్తాడు తిరగచ్చు సిటీ డే అంతా తిరగదు ఆయన. అలా క్రైమ్ చేశారు గైస్, క్రైమ్ చేశారు వాళ్ళు చెప్పిన క్యారెక్టర్స్. రే ఇంత డార్లింగ్ డ్రైవింగ్ అంటారు మరి ఏమైంది అసలు ఇచ్చేసా ఉన్నాయి గైస్ స్పీడ్కి. బుర్రపోయిన నాకు అసలు గురి నాకు అర్థమైన విషయం ఏంటంటే గైస్ ఇప్పుడు ఇలా వెనక్కి వచ్చామనుకోండి లేపుతే చూపిస్తున్నానండి ఎందుకు అలాగే అయ్యింది. కానీ చెప్తుంటే కొంచెం నాకు తేడా ఆన్లైన్లో కూడా దారుణంగా వేసి నాకు ఇది నిజంగా. ఓకే తర్వాత మ్యాప్ ఇంకా దగ్గరలో వద్దులే మన షూటింగ్ నుంచి పోదాం. మన బుల్లెట్లు ఎలాగ ఉన్నాయి కదా టచ్ చేద్దాం. అలాగా 2-3 గన్లు ఉన్నాయి. షార్ట్ గన్ మెయిన్. రే ఎక్కడ తిరిగిపోతున్నాను ఇటు పక్కన వచ్చి మంచి పని చేసింది గైస్. నాకు స్టాండ్ కూడా వచ్చింది. ఓరా నాకేం ట్రబుల్ ఉందా సైలెన్స్ కాంపాక్ట్ ఎవరు సివిల్ హెపీ 9 పైసలు ఉంది. హెచ్పి వాడాలా అది డబ్బులే కొనక్క దానికి యాడ్స్ అనమాట. అలాగే తెలియగానే కూడా వస్తున్నాను నేను ఇంక లెక్కలు ఖాళీ ఉన్నప్పుడైతే మొత్తం అరే ఇంకెందుకు మరి ఎలా పెట్టి అక్కడ వద్దు ఆపే బ్యాక్కడ నాకు వెళ్ళదు. నాకు డ్రైవింగ్ రావట్లేదు. నాకు కొంచెం డ్రైవింగ్ వచ్చినా నెక్స్ట్ ఎపిసోడ్ అది వస్తుంది. నెక్స్ట్ సండే మ్యాక్సిమం నెక్స్ట్ సండే చేసి వస్తాను. అప్పుడు ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకుంటా. అప్పటి వరకు నేను ఆఫ్లైన్ ఆడుతాను. అసలు దీంట్లోకి రాను నేను. అయితే ఆఫ్లైన్ అప్పుడప్పుడు మనీ అర్న్ చేసుకుంటాను అంతే. నా 14-18 వేరే తిరిగి ఒకే చోటు వచ్చాను కదా నేను. కొంచెం కరెక్ట్ రోడ్డు తీసుకున్నా ఇంకా స్పీడ్ అయింది గిల్చది. ఇది డొక్కుల బండి కూడా ఎంత వేస్తుంది స్పీడ్ చేసింది. బ్రేక్లు మాత్రం దేనికి సరిగ్గా లేవు. ఎవరా ఏమంటారా షూటింగ్ నుంచి కూడా డబ్బులు కట్టాలి కదా. పర్లేదు అందరు 7,000 ఉన్నాయి. పెద్ద యాక్సిడెంటే పెద్ద యాక్సిడెంట్. అరే కొట్టడం కూడా చనిపోయినా. ఒక్క యాక్సిడెంట్ రా చచ్చిపోతాను మళ్ళీ చచ్చిపోతాను. ఇప్పుడు నా బతుకు అయిపోయింది. తీసుకొస్తాను నా బతుకు అయిపోయింది గైస్ అయిపోయింది. గ్లిచ్ 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 షుడ్ వి నో బ్రైవ్ ప్రెజెంట్ పోదాం బెటర్ గైస్. ప్రెజెంట్ కొత్త ఒకసారి ప్రెజెంట్ కూడా చూడాలి కదా ఎలాగుంటుందా మరి ఎంత దారుణమైన ప్రెజెంట్ మా గైస్. అంటే ఈజీ తప్పించుకోవడం ఈజీ. నేను ఇంకెంత తిరగడం ప్రెజెంట్లో పెట్టి మీరు అలా తిరిగి వస్తు పోలీస్ స్టేషన్ కూడా గైస్ మొత్తం రావడానికి ఈజీ ప్రెజెంట్ అంటాడా.
కుతుతా అవ్వట్లేదు. పిచ్చకేసింది గైస్. అసలు దీని అవడం ప్రజలు అంటాడా? అరే బుద్ధుని ఎవడన్నాడు దీని ప్రజలు అని. ఎలా ఉంటుందా? ఉండదు. ఏంటి ఫుడ్ ఎవడాడు? ఓహో ఇది ఎంట్రన్స్. అదే పోలీస్ స్టేషన్ అని చెప్పచ్చు కదా డైరెక్ట్. బిగ్ సిటీ పోలీస్. ఓకే ఈ సిటీ పేరు బిగ్ సిటీయా? అరే ఇంకా అలాగైతే ఈ మ్యాప్ కార్ తీసుకొచ్చాయి. సరే కార్లో తోలుదాం. బైక్ అసలు ఆడలేదు. 100 ఎక్కడైపోతుంది సర్వశకలు అంతా కదా తిరుగుతాం ఇదంతా. ఆటోమేటిక్గా ఓకే కొత్త ఎక్కడ తీసుకుపోయారు? ఇది కూడా అలాగే ఉండదు. అరే పైకి కూడా అరే ఇక్కడ జీటీఎఫ్ కాపీలాగా ఉంది కదా ఇది. నేను ప్రెజెంట్ ఏమనుకున్నాను గెస్ట్ కిందకి వస్తే. అదేంట్రా కొంచెం తేడాగా ఉంది. పైకి వెళ్దాం పదాలు కంపల్సరీ పైన వద్దులే. ఎక్కడ బ్రాండ్ అయితే ఇంకేమడం మనకి. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సిందే. వెళ్ళరా పరిగెత్తరా ఉత్తప్పుడు పరిగెడుతున్నా. వీళ్ళ దగ్గర 90 అయిపోద్దా గేస్. వద్దులే అయిపోయింది. ఇంకేంటి ఇంకా అక్కడ 10% ఎంతసేపు గేస్. మనకెంత వద్దులే. అది బయటి పద తెలుసు అనమాట నాకు ఇది అవదని. వద్దులే ఎక్కడ స్పాన్ అవుద్దా అవదనుకుంటా. సరే గ్లిచ్ అయిపోతుంది ఇది. 5% వీడియో పెట్టుకుని తోడడం బెటర్ నాకు. సో కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఏమేమి నచ్చింది. ఫస్ట్ ఒకసారి గేస్ అరే ఓకే నాకు ఇదేలాగా ఉంటుందా? ఒకసారి నేను చెప్పాను కదా ఒకసారి కామెంట్ సెక్షన్లో. డ్యామేజ్ ముందు రిపేర్ చేయించుకున్నాను అక్కడికన్నా. నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. ఒరే నాకు నీకు సంబంధం లేదన్నా వదిలేసుకొస్తున్నారా? నాకోసం ఆగవా? అయితే నేను పెద్ద పియ్యమే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా జాబ్ తెప్పించుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ కూడా సిగ్నల్స్ పడవా లేకపోతే ఇక్కడ కూడా వెళ్ళేస్తారు అనుకుంటా. ఇంకా రియల్ లైఫ్ సిమ్యులేటర్ ఇది చెప్పేస్తాను కదా. అరే రాకుండా తీసుకెళ్తాను నన్ను. మరి జైలు వేస్తారేమో చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. అందులో అయితే అక్కడ వెళ్ళిపోతానులే గైస్. నిజంగా మర్చిపోతుంది వెళ్ళే స్పీడ్కి ఉన్న కండిషన్కి. ఓకే నేను గేర్స్ మార్చక్కర్లేదు. నేను డైరెక్ట్ వెళ్ళిపోద్ది. దీన్ని కూడా లాక్ చేసుకుని కూర్చొచ్చు. అప్పుడు అవడక్కర్లేదు. సో ఏం పట్టుకెళ్ళి ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఓకే లాక్ అని చూపిస్తుంది. బాబురే ఓకే ఇంక బ్రేక్ వేసుకొని కూర్చోవడమే. ఇంకా నాకు ఇది బెటర్. అప్పుడప్పుడు బ్రేక్ వేసుకోవడం మా అయితే తిరగడం అంతే గేస్. ఇది 10వ హౌస్ బాబు. సోగా అరే ఒకేసారి అంత స్పీడ్గా ఎలా వెళ్ళిపోతుంది గేస్ ఇది. అదే మీరు ఇట్లా పోలీసు నాకు అందలేదు రే. వాళ్ళ ముందు అంత సైలెన్స్ ఇస్తున్నాను ఖచ్చితంగా చేస్తాను. ఆఫ్రోడ్లో కలిసినాను వేసింది మళ్ళీ. ఇక్కడ కంపల్సరీ తిరగల. నాకు డౌట్ కలిసి తిరగలేమో అనిపిస్తుంది. ఓకే షూటింగ్ సిటీలో ప్లేస్ లేదని ఇక్కడ పెట్టారా? రిపేర్ చేయించారు తర్వాత చేసుకుందాం. ఓకే రిపేర్ సెంటర్ షూటింగ్ నుంచి వచ్చామనుకుంటా. రాదే తాకదా మన పక్కనే ఉంది. రారుగా పోలీసు బ్యాక్ వచ్చి. ఓహో ఒకసారి కన్నా అది ఫస్ట్ పర్సన్ వీళ్ళగరా. ఓకే ఇప్పుడు అదే ఓ
సివిలైజేషన్ అంటే ఎవడ మనం తీయడా ఏమీని నెక్స్ట్ ఏం తెచ్చుకుందాం సివిల్లో రా బుల్లెట్స్ ఫైర్ అవుతాయి అనుకుంటా ఎనిమేషన్స్ రా ఓహో డాన్స్ చేస్తుండా ఓడు ఊరి అక్కడికి వచ్చి ఏమేస్తున్నారా ఓకే ఆన్లైన్లోకి వెళ్తారా కానీ రాదంట ఓహో ఓకే కూలిట్గా పోతున్నాయి కదరా నేను ఇది వేద్దాం ఇక్కడ అంచడానికి ఎక్కడన్నా ఉంటుందా ఇది పిస్తల్ తెద్దాం ఈసారి పిస్తల్ ఉందా ఉందనుకుంటా ఉందే ఓకే ఒరే చాలా పవర్ఫుల్ ఉంది పిస్తల్ అనేది బ్లాక్ 7 సారీ ఒరే అసలు ఏ గ్లిచెస్ గైస్ వెదర్ సడన్గా చేంజ్ అయిపోతుంది సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ సండే అయితే పెడతానమాట సో చూసారు కదా ఇదే మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మేడ్ అవుట్ 2 అనమాట సో మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్ చేసేయండి అండ్ ఈ వీడియోకి వచ్చి టార్గెట్ చేయండి మాత్రం లైక్ టార్గెట్ ఒక 200 లైక్స్ అంతే గైస్ నేను కొంచెం తక్కువ పెట్టా 200 లైక్స్ అంటే నాకు అది ఎక్కువే మీకు కొంచెం తక్కువ ఇది ఎట్లా నాకు ఒకసారి ఈ వీడియో రేపటి తర్వాత వీడియో అనేది ఏం చేస్తా ఒకసారి ఆగండి గైస్ సో ఓకే గైస్ ఇదంతా తిరగాలన్నమాట ఓకే ఇదొక రేసింగ్ ట్రాక్ అనమాట గైస్ హాఫ్ రోడ్లో మనకి పాపరా బాబు సో చూసారు కదా ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మేడ్ అవుట్ 2 అనమాట ఏదైనా ఒకసారి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైతే సో బై గాయ్స్